హలో అండి, హాయ్. నన్ను అడుగుతారు చాలామంది, ఎప్పుడు మీరు యాక్టివ్గా ఉంటారు, ఏమైంది, ఎప్పుడు మీకు జ్వరం రాదు, ఎక్కువ నైట్ కష్టపడతారు, పగలు కష్టపడతారు, ఎంత యాక్టివ్గా ఎలా ఉంటారు అని అడుగుతారు. నేను చెప్పేది ఒకటే అండి, ఏంటంటే నేను చేసేది డ్యూటీ చేస్తా, మళ్ళీ పార్ట్ టైం ఆన్లైన్ డెలివరీ చేస్తా. టైంకి ఫుడ్ ఆకలైన వాళ్ళకి అన్నం పెడతా. ఇంకోటి ఏంటంటే నైట్లో ఏమన్నా వెళ్తూ ఉంటే కార్ ఆగిపోతుంది. ఒకతను ఫ్యామిలీ కార్ ఆగిపోయింది మధ్యలో, స్టార్ట్ కావట్లా. పిల్లలు పెళ్ళంతా ఉన్నారు పాపం. అందరినీ ఆగి ఇద్దరు ముగ్గురిని ఆపి కారు తోసినాం. స్టార్ట్ అయింది. ఎన్ని గంటల నైట్ 1 గంట టైంలో అది. అతను హ్యాపీగా థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒకరికేమో పెట్రోల్ అయిపోతుంది నైట్లో. పెట్రోల్ అయిపోతే పెట్రోల్ తెచ్చిస్తాం, లేకపోతే అట్లా వెనక మా బండి తోసుకుంటా హెల్ప్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోతారు, బండి లేపటం, పోయి హెల్ప్ చేయటం. మొన్న రీసెంట్గా ఏమైందంటే ఒక 1 మంత్ బ్యాక్ ఒక అతను బాగా తాగిండు, అస్సాం పిల్లగాడు తాగి పడిపోయిండు. మాట్లాడటం రావట్లేదు, ఎక్కడ అడ్రస్ చెప్పలేకపోతాడు, నడిచి వెళ్తా అంటాడు. అయితే నేనేం చేసిన, నువ్వు ఎక్కిరా పోయి నేను తీసుకెళ్తా ఇంటికి అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర రూమ్ దగ్గర దింపేసి బండి కీసు ఆయనకి చేతిలో పెట్టి ఆ ఫోన్ నెంబర్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా. తర్వాత సాయంత్రం టైంలో ఫోన్ చేసి చెప్పా, మీ బండి ఎక్కడ ఉంది అని చెప్తే తెలవట్లేదు, ఎక్కడుంది ఏంది తెలవట్లేదు. వాడికి టెన్షన్ పడతాడు, అన్న బండి కావాలన్నా అంటాడు. వాడిని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆ బండి దగ్గర వదిలిపెట్టి బండి తీసుకొని వెళ్ళిపోయినాడు. అట్లా కొన్ని మంచి పనులు చేస్తే మనకి దేవుడు మనకి ఎప్పటికూ ఆరోగ్యం మంచిగా ఉంచుతాడు. మొన్న మా ఇంటి దగ్గర చిన్న అబ్బాయి, 7 years అబ్బాయి, జ్వరం పిడిసి వచ్చింది, జ్వరం బాగా వచ్చి నాకు డోర్ కొట్టారు. వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి 2-3 hours నైట్లో 2-3 వరకు అక్కడే ఉండి చూపించి ఇంటికి తీసుకొచ్చినాం. అంటే నేను చేస్తున్నాను చెప్పి కాదు, కానీ అన్నీ మంచి పనులు అయితే దేవుడు మనని కూడా హ్యాపీగా ఉంచాడు. మన పిల్లల్ని మన ఆరోగ్యం మంచిగా ఉంచాడు అని చెప్పేది అంతే. ఇంకా నేను చాలా వరకు మన కల్వర్ టెంపుల్ దగ్గర కానీ రోడ్డు దగ్గర కానీ అడుక్కుంటూ ఉంటారు, వాళ్ళకి టిఫిన్లు ఇవ్వడం, లేకపోతే అమౌంట్ ఇవ్వను కానీ టిఫిన్లు అన్నం పెడతా, బిర్యానీ కానీ టిఫిన్లు కానీ చాలా పెడతా ఉంటా. అదొక సేవ అంతే. అందరూ చర్చిలో వాక్యం చెప్తారు, కొంతమంది ఏమో పూజారి ఉంటారు కదా, వాళ్ళు పూజలు చేస్తారు, మనం బయట సేవ చేస్తాం అంతే. అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాం. వెళ్తూ ఉంటే ఎవరైనా లిఫ్ట్ లేడీస్ కానీ ముసలి వాళ్ళు కానీ లిఫ్ట్ అడిగితే మళ్ళీ వాళ్ళ దగ్గర నా డ్యూటీ లేట్ అయినా పర్లేదు, వాళ్ళ గమ్యస్థానానికి చేర్చి లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇస్తాను నేను. అట్లా చిన్నది అట్లా చెయ్యాలండి, ఎందుకంటే దేవుడు మనకి చూస్తాడు. థ్యాంక్ యూ.